బ్రహ్మానందం ఆస్తులపై ఇండస్ట్రీలో హాట్ టాపిక్. తెలుగు కమెడియన్ బ్రహ్మానందం పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ ఏలిన ప్రముఖ కమెడియన్లో బ్రహ్మానందం ఒకరు. ఒకానొక సందర్భంలో బ్రహ్మానందం లేకుండా తాము సినిమాలు చేయమని స్టార్ హీరోలు నిర్ణయించుకున్న పరిస్థితి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బ్రహ్మానందం తెలుగులో అత్యధిక సినిమాలు చేసిన కమెడియన్ స్థాయికి ఎదిగారు. ఒక సందర్భంలో ఏ కమెడియను ఏ యాక్టరు తనంత బిజీగా బ్రహ్మానందం తన హవా కొనసాగించారు. డిమాండ్ ఎక్కువ కాబట్టి ఆయన సంపాదన కూడా అదే స్థాయిలో పెరుగుతూ పోయిందని, ఆయన ఆస్తుల విలువ భారీగానే ఉందని తాజాగా ఆంగ్ల పత్రికలో ఆర్టికల్ రావడంతో ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్లో హైయెస్ట్ పెయిడ్ కమెడియన్గా పేరు తెచ్చుకున్న బ్రహ్మానందం ఆస్తుల విలువ 320 కోట్ల వరకు ఉంటుందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఖరీదైన కార్లు బ్రహ్మానందం వద్ద ఖరీదైన ఆడి R8, ఆడి Q7, మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లు ఉన్నాయట. భారీస్గా స్థిరాస్తులు జూబ్లీ హిల్స్లోని పోష్ ఏరియాలో బ్రహ్మానందానికి కోట్ల విలువైన ఇల్లు ఉందని, దాంతోపాటు కోట్ల రూపాయలు విలువ చేసే అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీలో అత్తిలిలో లెక్చరర్గా కెరియర్ ప్రారంభించిన బ్రహ్మానందం నిజ జీవితంలోని వ్యక్తులను అనుకరణ చేస్తూ అందరి ప్రశంసలు పొందేవారు. 1985లో దూరదర్శన్లో వచ్చిన పకపకలు కార్యక్రమానికి సమర్థంగా నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. బ్రహ్మానందను మొట్టమొదటిసారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టిన వారు దర్శకులు వేజెళ్ల సత్యనారాయణ. నరేష్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడికి 4 స్నేహితుల్లో ఒకడిగా నటించారు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ బెస్లీ కాలేజ్లో మధ్యాహ్నం 12 గంటలకు హీరో నరేష్తో కలిసి తొలి షాట్ బ్రహ్మానందం నట జీవితానికి శ్రీకారం చుట్టింది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ఇప్పటికీ చరిత్ర సృష్టించారు. అంతకుముందే అత్యధిక చిత్రాల్లో నటించిన కమెడియన్గా గిన్నీస్ బుక్ రికార్డ్ సొంతం చేసుకున్న బ్రహ్మానందం దాసరి దర్శకత్వంలో వచ్చిన ఎర్రబస్ చిత్రంతో 1000 సినిమాల మార్కును అందుకున్నారు. నటించిన ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులు నవ్విస్తూ హాస్యానికి కొత్త వరుడితో కేవలం హావభావాలతో ప్రేక్షకులు గిల్లింత పెట్టడం బ్రహ్మానందం స్టైల్. అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా గిన్నీస్ బుక్ రికార్డ్ సైతం అందుకున్న బ్రహ్మి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డును సైతం అందుకున్నారు. ఇప్పటికీ ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాల్లో నటిస్తూ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హాస్య చక్రవర్తి. వెరైటీ పాత్రలు బ్రహ్మానందాన్ని బాగా గుర్తింపు తెచ్చిన తొలి పాత్ర అహనా పెళ్ళంట చిత్రంలో అరగుండు పాత్ర. ఆ తర్వాత ఆయన ఖాన్ దాదా, కత్తి రామదాసు, గచ్చిబౌలి దివాకరం పాత్రలతో బాగా పాపులర్ అయ్యారు.